ఒకప్పుడు పచ్చని కొండల మధ్య నిశ్శబ్దంగా ఉన్న ఒక చిన్న ఊరు రాయ్పేడు. ఆ రాయ్పేడు ఊర్లో గోవింద్ అనే ఒక చిన్న బాలుడు ఉండేవాడు. గోవింద్ చాలా మౌనంగా ఉండేవాడు. స్కూల్లో ఎవరూ అతని ఎక్కువగా పట్టించుకునేవారు కాదు. ఇంట్లో అమ్మానాన్న రోజంతా పనుల్లో బిజీ. అందుకే గోవింద్ హృదయంలో ఒంటరితనం నిండిపోయింది. రోజూ స్కూల్ అయిపోయాక గోవింద్ ఒక్కడే రాయ్పేడు అడవిలోకి వెళ్ళేవాడు. ఒకరోజు అడవిలో లోపల నుంచి ఒక విచిత్రమైన శబ్దం వినిపించింది. గోవింద్ భయపడలేదు. ఆ శబ్దం వచ్చిన దిశగా మెల్లగా నడిచాడు. అక్కడ ఒక చిన్న డ్రాగన్ పిల్ల. ఎరుపు నారింజ రంగులో మెరిసే పులుసులు, కళ్ళలో మాత్రం భయం, బాధ. దాని కాలుకు గాయమైంది. నడవడానికి ప్రయత్నించి పడిపోతుంది. గోవింద్ మెల్లగా దగ్గరికి వెళ్లి చెప్పాడు, నీకు ఏ హాని చేయను. కాని గోవింద్ వెనక్కి వెళ్ళలేదు. తన నీళ్ల బాటిల్ తీసి గాయాన్ని శుభ్రం చేసి జాగ్రత్తగా కట్టాడు. నేను ఈ రోజు నుండి నిన్ను అగ్గి అని పిలవబోతున్నా. అగ్గి నాకు ఆ చాలా రోజు ఇష్టం. నుంచి చాలా సంతోషంగా గోవింద్కు అడవి అంటే భయం కాదు, అదే అతని లోకం. రోజూ స్కూల్ తర్వాత గోవింద్ అగ్గితో మాట్లాడేవాడు. అగ్గి మాటలాడలేదు, కాని దాని కళ్లలోని ఆ మౌనమైన ప్రేమ గోవింద్ గుండెను తాకేది. నువ్వు చాలా మంచివి. రోజులు గడిచాయి. అగ్గి కొంచెం కొంచెంగా పెద్దదైంది. దాని రెక్కలు బలంగా మారాయి. చిన్న మంటలు సృష్టించగలిగింది. ఒకరోజు రాయ్పేడు ఊరికి వేటగాళ్లు వచ్చారు. డ్రాగన్ని పట్టుకుంటే చాలా బంగారం దొరుకుతుంది. గోవింద్ విన్న వెంటనే అడవికి పరిగెత్తాడు. అగ్గి భయపడింది, కాని గోవింద్ దాని ముందే నిలబడి అన్నాడు, అగ్గి నీకోసం ఏరైనా అవుతా, సోరైనా అవుతా. వేటగాళ్లు ముందుకు వచ్చారు. మంటలు, బాణాలు. ఒక బాణం గోవింద్ చేతిని తాకింది. గోవింద్ నేలపై పడిపోయాడు. గోవిందును చూసి అగ్గి మొదటిసారి గట్టిగా గర్జించింది. కొండలు కంపించాయి. వేటగాళ్లు భయంతో పారిపోయారు. అగ్గి గోవింద్ దగ్గరకు వచ్చి తన కళ్ళలోంచి కన్నీళ్లు కార్చింది. గోవింద్ కళ్ళు తెరిచి మెల్లగా అన్నాడు, అగ్గి నీకు ఏమీ కాలేదు కదా. అగ్గి తన మాయాజాల అగ్నితో గోవింద్ గాయాన్ని మాన్పింది. ఆకాశం నుంచి ఒక పెద్ద డ్రాగన్ దిగింది. అగ్గి తల్లి. విడిపోవాల్సిన సమయం వచ్చింది. గోవింద్ కళ్ళలో నీళ్లు. అగ్గి గోవింద్ తలపై మెల్లగా తాకింది. అగ్గి నువ్వు ఎక్కడున్నా గోవింద్ నా అన్నాడు. ఫ్రెండ్నే. అగ్గి ఆకాశంలోకి ఎగిరింది. వెళ్లే ముందు హృదయాకారంలో ఒక చిన్న మంట వదిలింది. ఆ రోజునుంచి రాయ్పేడు ఊర్లో గోవింద్ ఒంటరిగా లేడు. ఎందుకంటే నిజమైన స్నేహం రూపం చూడదు, లోకం చూడదు, హృదయం మాత్రమే చూస్తుంది.